ఈరోజు సగటు యావరేజ్ అనే టాపిక్ తీసుకుంటున్నాం. దాంట్లో క్వశ్చన్ పేపర్ ఫస్ట్ పేపర్ ఇది. దీంట్లో 50 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకు ఆ నంబర్స్లో ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద నంబర్స్. ఓకే, ఒక విద్యార్థిని ఇచ్చిన సంఖ్యల యొక్క సగటును కనుక్కోమన్నాను. అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా అంతా ఒకటే. ఓకే, సో తెలుగులో సగటు అంటాం, సరాసరి అంటాం, లేదా అంక మధ్యమం అంటాం. ఈ ఇచ్చిన నంబర్లు ఏవైతే ఉన్నాయో 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 అండ్ ఎక్స్ వరకు వాళ్ళు ఇచ్చిన నంబర్లు. వాటికి మనం ఏం చేయాలి అంటే వాటికి యావరేజ్ ఇచ్చేసాడు 12 అని. కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. He found the mean to be 12. What should be the number in the place of x? x విలువ ఎంత ఉంటుంది అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అసలు మొత్తం రాసులు ఎన్ని ఉన్నాయి? ఓకే, అది చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 విత్ ఎక్స్ 12, మొత్తం 12 ఉన్నాయి. ఇది రాసుల సంఖ్య. ఇప్పుడు రాసుల మొత్తం అన్ని నంబర్స్ యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే వాటి సగటు ఎంత అని ఇచ్చాడు? 12 అని ఇచ్చాడు. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటు. ఓకే, మరి రాసుల మొత్తం అక్కడ ఉండే వాటిని వరుసగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎక్స్ అనేది ఉంది కదా, దాంట్లో ప్లస్ ఎక్స్ అనేది వస్తుంది, ప్లస్ ఎక్స్ అనేది వస్తుంది. ఇక మిగిలిన నంబర్లన్నీ యాడ్ చేస్తున్నాం. ఓకే, 4, 5, 12, 21, 30, 29, 32, 38, 7, 37 and 46, 53, 54, 57. Next 6, 8, 9, 10, 11, 12, 13, 137. ఓకే, టోటల్ 137 ప్లస్ ఎక్స్. ఈ 12 అవతలికి వెళ్ళిపోతుంది. 12 12 144 అవుతుంది. ఓకే, 137 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 144. సో 137 మూవ్ చేస్తే -137. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 144లో 137 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 7. 137 పోతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఆన్సర్ 7. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The average of 276 and x is 5 and the average of 1816x is 10. ఓకే, ఇక్కడ 18, 1, 6, x అండ్ y ఈజ్ 10 అన్నాడు. అయితే x కూడా అందులో యాడ్ అయ్యింది. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి x వాల్యూ కనుక్కోవాలి. ద యావరేజ్ ఆఫ్ 2, 7, 6 అండ్ x ఈజ్ 5. సో 276 అండ్ ఎక్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంత? 5. 2 + 7 9, 9 + 6 15, 15 ప్లస్ ఎక్స్. దీంట్లో ఎక్స్ వాల్యూ వస్తుంది, మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. 4 మూవ్ చేయండి, ఇంటూ 4 అవుతుంది. 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. అది ఎక్స్ వాల్యూ మనకేమొచ్చింది? 5 వచ్చింది. 20 - 15 5. ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు దీన్ని అక్కడ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, రైట్. మరి 1, 2, 3, 4, 5 నంబర్స్ ఉన్నాయి విత్ ఎక్స్. మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 5. వాటి యావరేజ్ ఎంత అంటున్నాడు? 10 అంటున్నాడు. అక్కడి నుంచి ఏం కనుక్కోవాలి? వై కనుక్కోవాలి. మరి ఆ 10 నెంబర్స్లో మనకు ఎక్స్ వాల్యూ 5 అని ఉంది కదా. ఓకే, వై ఒకటి తప్ప మిగతా అన్ని రాసేసుకుంటాం. ఎక్స్ ప్లేస్లో 5 తీసుకుంటాం. ఓకే, 5 + 6 11, 12, 30, 30 ప్లస్ వై. ఓకే, 5 అవతలికి వెళ్ళిపోయింది, ఇంటూ 5 అవుతుంది. 30 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50. దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 50 - 30 20. వై వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఆన్సర్ 20. వై వాల్యూ 20. ద టోటల్ మార్క్స్ obtained by a student in physics, chemistry and mathematics together is 120. Okay, more than the marks
అబ్టైన్డ్ బై హిమ్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లు ఏమంటాడంటే ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ స్టూడెంట్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ టుగెదర్ ఈజ్ 120 మోర్ దాన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై హిమ్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక విద్యార్థి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో పొందిన మొత్తం మార్కుల సంఖ్య కెమిస్ట్రీలో పొందిన మార్కుల కంటే 120 ఎక్కువ అంటున్నాడు. ఓకే, సో ఏమేమి ఉన్నాయి? ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథ్స్ ఉంది. ఈ మూడిట్లో వచ్చిన మార్కులు ఎట్లా ఉన్నాయంటే కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల కంటే 120 ఎక్కువగా ఉన్నాయి. 120 ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. 120 ఎక్కువ. ఈ మూడు ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల కంటే 120 ఎక్కువ. కెమిస్ట్రీ మార్కులతో 120 యాడ్ చేస్తే 3 పేపర్లలో వచ్చిన మార్కులకు సమానం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై హిమ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టుగెదర్? ఓకే, ఫిజిక్స్, మ్యాథ్స్లో వచ్చిన 2 సబ్జెక్టులలో వచ్చిన మార్కుల సగటు ఎంత? ఓకే, 2 సబ్జెక్టులలో వచ్చిన మార్కుల సగటు అంటున్నాడు. ఓకే, 3 సబ్జెక్టులలో వచ్చిన మార్కులు కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల కంటే 120 ఎక్కువ. అంటే అప్పుడు కెమిస్ట్రీలో మార్కులు తీసేస్తే అప్పుడు మనకు ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ బై 2 సబ్జెక్ట్స్ కాబట్టి 120. అప్పుడు ఈ 2 సబ్జెక్టులకు కలిపి మనకు ఎంత వచ్చింది అనుకుంటే 120 మార్కులు. మరి వాటి సగటు ఏమవుతుంది, వాటి యావరేజ్ ఏమవుతుంది? బై 2 వేసుకుంటే అది 60 అవుతుంది. వాటి యావరేజ్ 60 అవుతుంది. 2 సబ్జెక్టులు కాబట్టి 2 సబ్జెక్టులలో వచ్చిన మార్కులు యావరేజ్గా మనం ఎంత అనుకోవచ్చు? 60 అని అనుకోవచ్చు. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ మొదటి 100 ధనపూర్ణ సంఖ్యలు అని అర్థం. పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, అంటే ధన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి న్యాచురల్ నంబర్స్ అని కూడా చెప్పొచ్చు. సో 1 నుంచి 100 వరకు, 1 to 100, 1 నుంచి 100 వరకు వాటిని పాజిటివ్ నంబర్స్గా తీసుకున్నట్లయితే మరి దీనికి యావరేజ్ అంటే సో టోటల్ యాడ్ చేసుకుంటే 101. సో 101లో ఆఫ్ ఎంత? 50.5. యావరేజ్ ఏమవుతుంది? 50.5 అవుతుంది. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అప్ టు 100. సో 100 వరకు ఉండే ఆడ్ నంబర్స్కి యావరేజ్ ఎంత? సో 100 నంబర్స్ తీసుకుంటే అందులో ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఆడ్ నంబర్స్ ఉంటాయి. అందులో 50 ఈవెన్ నంబర్స్ ఉంటాయి, 50 ఆడ్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి ఆడ్ నంబర్స్కి యావరేజ్ కావాలి అంటే ఆడ్ నంబర్స్ ఎన్ని ఉంటే అదే యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n. నంబర్స్ ఎన్ని ఉంటే అదే యావరేజ్ అవుతుంది. కాబట్టి 50కి 50నే ఆన్సర్. యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్.